నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తి గ్రామంలో రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పరిశీలించారు. మొదటిగా 35 గ్రామాలు రీసర్వే మొదలుపెట్టామని, రైతులతో మాట్లాడి హద్దులు చూసుకుని రీసర్వే చేస్తామన్నారు. గ్రామ సభలు పెట్టుకుని స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఎస్ఓపి ప్రకారం ఉన్న యాక్టివిటీ ప్రకారం టేకప్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. కంటిన్యూస్గా కూడా జేసీ గారు కూడా కంటిన్యూస్గా రోజు మానిటర్ కూడా చేస్తున్నారు. సో మనకు ఫస్ట్ మొదటి అయితే పైలట్ విలేజెస్ కింద ఒక 35 విలేజెస్ 35 మండలాల్లో మనం టేకప్ చేసి ఉన్నాము. దాంట్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి ఇంకా ముందు నెక్స్ట్ ఫేజ్లో ఉన్న రీసర్వే విలేజెస్ టేకప్ చేయడం జరుగుతాయి. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తగా స్లోగానే చేస్తున్నాము. ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే విలేజ్ బౌండరీస్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత బ్లాక్ బౌండరీస్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత జీటీ స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో కూడా. అందరికి కూడా నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనం రైతులతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు హద్దులు చూసుకున్న తర్వాతనే మనం భూమి మీద వెళ్ళి అది చెక్ చేసేసుకొని వెక్టరైజేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత జీవీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నోటీసులు ఇస్తాము. అందరికీ గ్రామ సభలు అన్నీ కూడా పెట్టుకుంటాము. లోకల్గా వీలైన వరకు ఉన్న ఇష్యూస్ మ్యూటేషన్స్ కానీ లేదంటే సాదా బైనామా కేసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా లోకల్గానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దాని తర్వాత కొన్ని కేసెస్ ఎక్కడైతే కోర్ట్ డిస్ప్యూట్లు ఉన్నాయి లేదంటే ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు ఉన్నాయి, అసలు మనం ఎంత మాట్లాడి ఎంత ట్రై చేసినా కూడా సాల్వ్ అవ్వలేను అలాంటి విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. చేయాల్సినవి ఏదైనా ఉన్నాయంటే ఎలా మొదలు పెట్టారు? ఫస్ట్ విలేజ్ బౌండరీస్ అయిపోయిందా? అంటే మన వాళ్ళు రైతులు వస్తున్నారు అంటే పక్క పక్కన ఉన్న రైతులు రావాలి కదా, లేకపోతే హద్దులు అవ్వదు కదా. అంటే ఒక్కరు వచ్చారు ఒకరు రాలేదు, వాళ్ళు చేసుకొని వెళ్తున్నారా? మీరు కూడా గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు కూడా కొద్దిగా చెప్పాలి, ఎందుకంటే దాన్ని సపోర్ట్ చేయమని. వేరే మన సిబ్బందులు కూడా కొద్ది 3-4 సార్లు రావడం కష్టం కదా. వాళ్ళు కూడా ఒకరోజు వచ్చేసినప్పుడు అందరూ కొద్దిగా హెల్ప్ తీసుకొని వచ్చేస్తే ఫాస్ట్గా చేయగలుగుతాం. ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఇట్లా ఏదైనా ఇబ్బందులు వస్తాయనుకున్నది ఏదైనా ఇప్పుడు పొలం ఎవరి పేరు మీద అంటే మీ పేరు మీద ఉందా లేదా మీ పిల్లల పేరు మీద ఇవ్వాలి? ఇవ్వాలంటే ఏం చేయాలన్నారు మన వాళ్ళు? చేస్తా ఉంటాం ఇట్లా అక్కడ ఆఫీస్ సరే విజయవాడలో మ్యూటేషన్ రైట్ చేస్తాం. లేదంటే వాళ్ళు బాగా పంపకాలు రాసుకొస్తే ఇప్పుడు ఎంజాయ్మెంట్ ప్రకారమైన ఇప్పుడు పెద్దోడేటు చిన్నోడేటు అన్నారంటే అది కూడా పెట్టిచ్చేస్తాం. వాళ్ళు చెప్పేదాన్ని మీరు అది మీ పిల్లవాళ్ళకి ఎంత రాసి ఇవ్వాలనేదైనా మీరు మీ కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చొని చేసి ఉన్నారా? వీలునామా టైప్ అంటే ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యుల మధ్యలో అయితే ఇబ్బంది లేదు, బయట వాడికి ఇచ్చినది చల్లదు. అది కరెక్టే. మీ నాన్న అంటే మీరు మీ పిల్లవాళ్ళకి ఇద్దరు కొడుకు ఒక కూతురు ఉందనుకోండి, ముగ్గురికి ఇంత వాట కావాలి అని సార్ చెప్పేది ఏంటంటే మీ కుటుంబంలో చెల్లుతుంది. అట్లా కాకుండా మీరు బయట అగ్రిమెంట్ దగ్గర కొన్నారనుకో అది చెల్లదు. బయట దగ్గర మీదని కాదులే, బయట రైతు దగ్గర నుంచి ఇంకొక రైతు కొనుక్కున్నాడు అనుకోండి, రిజిస్టర్ కాదు అగ్రిమెంట్ మీద ఉంటే చెల్లదు. చుట్టుపక్కల రైతులందరినీ విచారించుకొని హంసాయుధాల స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు ఎంజాయ్మెంట్ ఎలాగో తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఎల్టీఎం దారుగా వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.